హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. సో క్రిస్మస్ మేకప్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నాకు తెలీదు అంటే ఎలా షేర్ చేయాలి అని, బట్ చాలామంది క్రిస్మస్ మేకప్ లుక్ని షేర్ చేసుకోమని చాలామంది అడిగారు. సో సింపుల్గా లైక్ చర్చ్కి వెళ్ళటానికి అది సింపుల్గా ఉండేలాగా షేర్ చేసుకోమన్నారు. సో అందుకని నేను చాలా సింపుల్గా ఈ మేకప్ లుక్ని షేర్ చేస్తాను మీతో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈ మేకప్ లుక్ని రోజ్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇవి విల్వాహ్ రోజ్ వాటర్ అనమాట. సో ఇది నేను టోనర్ లాగా యూజ్ చేస్తాను, అలాగే మనకి స్కిన్ ప్రెప్ అవుతుంది అనమాట దీనివల్ల. సో మనకి ఏమైనా డల్నెస్ ఉన్న స్కిన్ మీద అంతా కూడా తగ్గుతుంది. మీరు ఏ టోనర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇలా స్ప్రే లాంటిది రోజ్ వాటర్ ఏంటంటే ఇది ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. చాలా బాగుంటుంది. సో మనకి ఫ్రెష్గా అవుతుంది స్కిన్ కూడా ఇన్స్టెంట్గా. సో అది ఆరిపోయిన తర్వాత మాయిశ్చరైజర్. సో ఇది నా ఫేవరెట్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్. ఇది యూజ్ చేస్తున్నాను నేను. ఇది చాలా చాలా బాగుంటుందండి అన్ని స్కిన్ టైప్స్కి. అండ్ మెయిన్గా ఒక ప్రైమర్లా కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఎస్పెషల్గా నేను మేకప్ ముందు కన్ఫర్మ్గా ఈ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను. సో దట్ నా మేకప్ అనేది స్టే చాలా ఎక్కువసేపు ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట స్కిన్. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్కి కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేస్తే చేయండి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. సో ఇది ఒక యూఎస్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం క్లినిక్ ఫౌండేషన్లోకి బీబీ క్రీమ్లోకి వెళ్ళిపోతున్నాము. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఎస్పెషల్గా ఈ క్లినిక్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఈ బీబీ క్రీమ్లో చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది. లైక్ మనకి ఈ వింటర్లో ఎస్పెషల్గా డ్రై అవ్వకుండా ఉండడానికి చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా స్కిన్లో చాలా చాలా బాగా కలిసిపోతుంది అనమాట. లైక్ మనకి ఆ బ్లెండింగ్ అనేది చాలా ఈజీగా ఉంది. మీరు కావాలనుకుంటే ఫౌండేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఈ లుక్ని చాలా సింపుల్గా క్రియేట్ చేస్తున్నాను. అస్సలు ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయట్లేదు అండ్ న్యాచురల్గా చేస్తున్నాను అనమాట. సో మీకు ఇప్పుడు ఫస్ట్ ఇలా అనిపిస్తుంది, కానీ మీరు పౌడర్తో అంతా సెట్ చేసేసిన తర్వాత సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను మెబిలిన్ ఫిట్ మీ కాంపాక్ట్ యూజ్ చేసి దీన్ని సెట్ చేస్తున్నాను. లైక్ ఇదేంటంటే కొంచెం సేపటికి మన స్కిన్ పీల్ చేసుకుంటుంది అనమాట. మన స్కిన్ కలర్లోకి ఇది వచ్చేస్తుంది. సో దట్ ఏంటంటే మనకి న్యాచురల్గా అనిపిస్తుంది. అప్లై చేసిన వెంటనే కొంచెం ఏదో రాసినట్టు అనిపిస్తుంది, కానీ చూడటానికి కొంతసేపటిగా అది సెట్ అయిపోతుంది. అండ్ నేను నెక్స్ట్ ఐబ్రోస్కి వెళ్తున్నాను. ఇది మేకప్ రివల్యూషన్ నుంచి ఐబ్రో పౌడర్. సో నా దగ్గర ఉన్న ఏకైక ఐబ్రో కిట్ ఇది ఒక్కటే. అండ్ నాకు పెన్సిల్స్ కంటే కూడా పౌడర్స్ నచ్చుతాయి. సో దట్ ఇవి ఏంటంటే ఎక్కువసేపు స్టే ఉంటాయి. అండ్ ఇంకొకటి న్యాచురల్గా అనిపిస్తాయి నాకు. పెన్సిల్స్ అంటే మనం డ్రా చేస్తాం కదా లైక్ ఇలా గీతల్లాగా. సో దట్ నాకు అది న్యాచురల్గా అనిపించదు. చూసారు కదా, ఐబ్రోస్ తర్వాత మస్కరాలోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను ఐలో ఏది చేయట్లేదు. లైక్ నేను న్యాచురల్గా ఈ లుక్ని ఉంచుదాం అనుకుంటున్నాను. మీరు క్రిస్మస్ కానీ ఏమి స్పెషల్గా ఎందుకు చెప్పానంటే క్రిస్మస్కి లైక్ చాలామంది చర్చ్కి వెళ్ళడానికి సింపుల్ మేకప్ లుక్ని న్యాచురల్ది చూపించమన్నారు. అందుకని క్రిస్మస్ కోసం చూపిస్తున్నాను. బట్ మీరు ఇది డైలీ మేకప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మేకప్ని చేసుకోవచ్చు. సో మస్కరా మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను. ఐలైనర్ ఇది అయితే మళ్ళీ న్యాచురాలిటీ కొంచెం మిస్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్లోకి వెళ్ళిపోతున్నాను. అంతే, ఈ ప్రొడక్ట్స్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఈ మేకప్ లుక్లో. సో ఇది ఒక మంచి ఆరెంజిష్ పింక్ షేడ్ అనమాట. అన్ని ఇండియన్ స్కిన్ టోన్స్కి ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది. నేను ఆల్రెడీ లిప్స్టిక్స్, నా ఫేవరెట్ లిప్స్టిక్స్ టాప్ 5లో చూపించాను దీన్ని. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. అన్ని ఇండియన్ స్కిన్ టోన్స్కి అండ్ అన్నీ లైక్ మనకి డార్క్ అయినా మీడియం అయినా ఏ స్కిన్ టోన్స్కి అయినా కూడా ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ దీన్ని నేను బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు. అంటే లిప్స్టిక్ని మీరు ఇలా బ్లష్ లాగా జస్ట్ లైట్గా అప్లై చేసుకుని చూడండి. మీకు ఆ ఫినిషింగ్ అనేది అండ్ ఆ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఒక పింకిష్ గ్లో అనేది మన స్కిన్ పైన న్యాచురల్గా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎక్కువ యూజ్ చేయొద్దు, లైట్గా సరిపోతుంది. జస్ట్ మీ ఫింగర్స్తో మీరు బ్లెండ్ చేసుకోవచ్చు.
చూసారు కదా, లైక్ మనకు ఆ గ్లో అనేది కనపడుతుంది అనమాట ఇన్స్టెంట్గా. నేను జస్ట్ అక్కడ నోస్ దగ్గర కూడా జస్ట్ అలా ఒక స్పాట్ ఇచ్చి చేస్తున్నాను, బ్లెండ్ చేస్తున్నాను. అండ్ దీన్ని నేను ఐస్ దగ్గర కూడా లైక్ మనం మొత్తం ఐస్ అలాగ వదిలేయకుండా మనం ఇలా జస్ట్ ఏదైనా లిప్స్టిక్ లాంటిది కానీ ఏదైనా, అంటే మనకి ఐ షాడోస్ బ్లెండ్ చేయడానికి అందరికీ రాదు. సో దట్ మనకి ఇలాంటి లిప్స్టిక్స్ ఏంటంటే క్రీమీగా ఉంటాయి కదా, జస్ట్ మనం అలా ఫింగర్స్తో బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో మీరు కావాలి అని అనుకుంటే దానిపైన ఇంకేమైనా అప్లై చేసుకోవాలనుకున్నా లైక్ మనకి చేసుకోవచ్చు. బట్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, లైక్ అందరూ చేసుకోవచ్చు దీన్ని, ఈ లుక్ని. అంతే, జస్ట్ మొత్తం ఒక 4-5 ప్రొడక్ట్స్తో మొత్తం మేకప్ లుక్ని అయితే క్రియేట్ చేసేసాము. సో అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, షేడ్స్ అన్నీ కూడా మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికీ ఐస్లో డిఫరెన్స్ కనపడుతుంది, మీకు ఒక షేప్ కనపడుతుంది ఐస్లో. సో అంతే, మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని, హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకొని మీ ముందుకు వచ్చేసాను. సో క్రిస్మస్ కాబట్టి ఒక రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని మీ దగ్గరికి వచ్చాను. మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా స్టైల్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, చూడాలనుకుంటే చూడండి, చెక్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.